నమస్తే, నేను రాజశ్రీ, మీ యోగా ట్రైనర్ని. ఇవాళ మనం యోగా ఎప్పుడు చేయొచ్చు, మార్నింగా ఈవినింగ్ అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుందాము. యోగా అనేది ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్త 3:30 to 5:30 బ్రహ్మ ముహూర్త మధ్యలో చేస్తే చెయ్యగలిగితే కనుక చాలా బెనిఫిషియల్. వేరే టైమ్స్లో కంటే కూడా చాలా బెనిఫిషియల్. ఎందుకంటే ఆ టైంలో మీ మైండ్ ఇంకా చాలా కామ్గా ఉంటుంది. ఎనర్జీ అనేది ఎన్విరాన్మెంట్లో ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి. అక్కడ ఎనర్జీ అనేది ఆ టైంలో మీ మెడిటేషన్ బాగా కుదురుతుంది. ఇంకా యోగా ప్రాక్టీస్లో కూడా మీకు హెల్త్ వైజ్గా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఆ టైంలో లెగలేము అని అనుకున్న వాళ్ళు 5 తర్వాత మీకు కుదిరిన టైం 3:30 to 5:30 కుదరకపోతే 5 o'clock తర్వాత 4:30 or 5, దాని తర్వాత లేటర్ ఆన్ మీరు ఏ టైం అంటే మీకు ఎలా కుదిరితే అలాగా చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోగా చేయకముందర మీరు ఎర్లీ మార్నింగ్ చేస్తే కనుక ఇట్స్ బెటర్. మీరు ఎంప్టీ స్టమక్తో చేయగలిగితే ఎంప్టీ స్టమక్తో చేయండి. లేదు అంటే కొంచెం ఏదైనా తిని లైట్గా ఫ్రూట్ కానీ వాటర్ కానీ, లెమన్ వాటరు, మీరు ఏం వాటర్ తాగుతారో లేకపోతే అలాగా డ్రై ఫ్రూట్స్ కానీ అది తిని అలాంటి లైట్ ఫుడ్ తింటే కనుక 30 minutes గ్యాప్ ఉంటే చాలు. సో దాని తర్వాత మీరు యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు మీరు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్కి మీకు యోగాకి అట్లీస్ట్ 2 hours అన్న గ్యాప్ ఉండాలి మీ యోగా ప్రాక్టీస్కి. ఈవినింగ్ కూడా చేయాలి అనుకుంటే కనుక ఈవినింగ్ 5 తర్వాత చేయొచ్చు. బట్ మీరు లంచ్ తొందరగా ఫినిష్ చేసుకోండి. మినిమం 3 hours గ్యాప్ ఉండాలి మీ ఫుడ్ తీసుకున్న టైంకి ఇంకా యోగా ప్రాక్టీస్కి. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. మీరు మార్నింగ్ యోగా చేయడం వలన మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తుంది త్రూ అవుట్ ద డే. ఇంకా మీకు విన్యాస స్టైల్ ఆర్ ఎనీ లైక్ ఫాస్ట్ పేస్ యోగా, పవర్ యోగా అవి చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో. ఈవినింగ్ కూడా చేయొచ్చు, ఎర్లీ ఈవినింగ్స్లో చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు పడుకునే ముందర వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీకు లేట్ అయింది, దాని తర్వాత కూడా మీరు యోగా చేసుకోవాలి అని అనుకుంటే పడుకునే ముందర చేసుకునే యోగా మాత్రం మీరు జెంటల్ యోగా చేసుకోండి. మైల్డ్గా స్ట్రెచెస్ చేసుకొని రిలాక్సింగ్ యోగా పోజెసే చేసుకోండి. ఆ టైంలో విన్యాస స్టైల్ యోగా కానీ ఎక్కువ రిగరస్ ప్రాక్టీసెస్ కానీ చేయకండి. బికాజ్ ఆ టైంలో మనం ఉన్న టయర్డ్నెస్ అంతా తీసేద్దామనేసి మనం యోగా చేస్తున్నాం పడుకునే ముందర. సో ఆ టయర్డ్నెస్ అంతా పోవడానికి మనం రిలాక్సేషన్ పోజెస్ అవే చేసుకోవాలి. దానివలన మీకు నిద్ర అనేది డీప్ స్లీప్ బాగా నిద్ర పడుతుంది. ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటారు మార్నింగ్ టైం. సో మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఏ టైం అన్నా మీకు ఎలా కుదురుతుందో అలాగా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్కి మీరు ఫుడ్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే యాక్టివ్, హ్యాపీ అండ్ హెల్తీ.